ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీ అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ప్రియులారా, ప్రతి ఒక్కరు కూడా జ్ఞానముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. పోయిన వారంలో మనము జ్ఞానము వలన కలిగే లాభాలు అనేటువంటి దానిలో 3 విషయాలు తెలుసుకున్నాం. ఒకటి, జ్ఞానం వలన సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాం. రెండవది, జ్ఞానం వలన గృహాన్ని కట్టుకుంటాం. మూడవది, జ్ఞానం వలన శాంతం అలవడుతుంది, శాంతం అలవడేటట్టుగా చేస్తారని తెలుసుకున్నాం. ఈరోజు దాని కంటిన్యూగా జ్ఞానం వలన మనకు ఏం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని చూస్తే బలవంతులుగా ఉంటాం. జ్ఞానం వలన బలవంతులుగా ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 5వ వచనములో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది: జ్ఞానము గలవాడు బలవంతుడుగా ఉండును, తెలివి గలవాడు శక్తిమంతుడుగా ఉండును అని లేఖనము రాయబడింది. జ్ఞానం కలిగిన వాడు బలవంతుడుగా ఉండును. జ్ఞానము కలిగిన వాడు బలవంతుడుగా అంటే తిండి కొలది కండ అన్నారు. తిండి కొలది కండ అంటే తిండితో వచ్చినటువంటి బలం కాదు, ఆ కండ కాదు. కనుక ఎంటుకల కొలది జడ అన్నారు, పిండి కొలది రొట్టె అన్నారు, తిండి కొలది కండ అన్నారు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క శరీరం కండ కాదు, ఈ బలం కాదు, ఆత్మబలం. దేవుని జ్ఞాన వలన బలవంతులవుదురు. దేవునికి స్తోత్రం. బలం, దేవుని జ్ఞానం వలన బలవంతులుగా ఉంటామని దేవుడు మనకు సెలవిస్తూ ఉన్నాడు. కనుక దేవుని జ్ఞానం వలన బలవంతులుగా ఉంటారు. వాక్యములో వారు చక్కగా బలవంతులుగా ఉంటారు, ప్రార్థనలో బలవంతులుగా ఉంటారు, సంఘములో వాళ్ళు బలమైన క్యాండిడేట్లుగా ఉంటారు. అలాగనే వారి ఆత్మీయ జీవితము బలంగా ఉంటుంది, వారి సాక్షి జీవితం బలంగా ఉంటుంది. తర్వాత వారి ఇంట్లో బయట ఎక్కడ పోయినా దేవుని సన్నిధిలో బలవంతులుగా కనపడతారు. వారు ఆత్మీయులు ఎంత గొప్ప ఎంత ఆత్మీయతలో బలంగా ఉంటారండి అని చెప్పి అనే విధంగా మనము బలవంతులుగా ఉంటాం. జ్ఞానము బలవంతులుగా ఉంచుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, ఎవరైతే జ్ఞానంలో ఉంటారో వాళ్ళ కుటుంబం కూడా బలంగా ఉంటుంది, వాళ్ళ ఆత్మీయత బలంగా ఉంటుంది, వారి సంఘములు కూడా వాళ్ళు బలము కలిగిన వారుగా ఉంటారు. వారు అన్ని విషయాలు ఆత్మీయులుగా వర్ధిల్లుతారని దేవుని వాక్యములో సెలవిస్తూ ఉన్నాడు. కనుక జ్ఞానము కలిగిన వారు బలవంతులుగా ఉంటారు. ఆ జ్ఞానము ఎట్లా వస్తుంది మనకు? ప్రభు అయిన యేసుక్రీస్తు వలనే మనకు వస్తుంది. యేసుక్రీస్తే జ్ఞానమై ఉన్నాడు, యేసుక్రీస్తే మనకు పరిశుద్ధతనై ఉన్నాడు, యేసు ప్రభు మనకు విమోచకుడై ఉన్నాడు, యేసు ప్రభు మనకు జ్ఞానమై ఉన్నాడు. గనక ఆ జ్ఞానం వలన మనం బలవంతులముగా ఉంటామని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో శక్తివంతుడు ఎవరంటే జ్ఞానం కలిగిన వాడు. ప్రియులారా, కండగలిగిన వాడు కాదు బలవంతుడు, జ్ఞానం కలిగిన వాడు బలవంతుడు అని బైబిల్ చెప్తుంది. జ్ఞానం కలిగిన వాడు బలవంతుడుగాను శక్తివంతుడుగాను ఉంటాడు అని లేఖనములో మనం చూడగలుగుతున్నాం. కనుక నీవు నేను మనమందరం కూడా జ్ఞానం కలిగి ఉంటే బలము కలిగిన వారమై, జ్ఞానము కలిగి ఉంటే శక్తి కలిగిన వారమై దేవుని సన్నిధిలో నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు, అలాగే కుటుంబంలో సంఘము అన్ని విషయాల్లో కూడా బలవంతులు అవుతారని దేవుని వాక్యములో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కనుక 4వది, నీవు జ్ఞానం కలిగి ఉంటే జ్ఞానం వలన దేవుడు బలవంతులుగా నీ కుటుంబాన్ని ప్రార్థనలో, వాక్యములో దుష్టుని కోటగోడలు కూల్చే విధంగా శక్తిమంతులు అవుతారు. సర్వాంగ కవచముతో మీరు బలమైనటువంటి భక్తులుగా ఉంటారని లేఖనములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది: ప్రియులారా, తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులయ్యుండుడి. మీరు అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తిమంతులుగా ఉన్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏలైనగా మనం పోరాడినది శెల్లతో కాదు గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సముద్రులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. అందుచేతన మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తం నెరవేర్చిన వారై నిలబడుటకు శక్తిమంతులగున్నట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఏమిటి సర్వాంగ కవచము? సత్యమనే దట్టి. రెండవది నీతి అనే మైమరువు. మూడవది సమాధానమనే సువార్త. నాలుగవది విశ్వాసమనే డాలు. ఐదవది రక్షణ శిరస్త్రానం. ఆరవది దేవుని వాక్యం అనే ఖడ్గం. ఏడవది ప్రార్థన. ఈ 7 ఎవరైతే కలిగి ఉంటారో వారు జ్ఞానం కలిగిన వారు అని లేఖనము. ఈ జ్ఞానం కలిగిన వారు బలవంతులు అవుతారు, అపవాది తంత్రమును ఎదిరించుటకు శక్తి గల వారు అవుతారు. కనుక జ్ఞానం వలన ఇన్ని విషయాల్లో మనం ఎదుగుతాం. జ్ఞానం వలన
మనము బలవంతులమవుతామని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక నా ప్రభు యొక్క శక్తిని బట్టి వారిని ఎదిరించండి, బలవంతులుగా ఉండండి, అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తులు వారినట్టు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కనుక ప్రియులారా, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని నీవు నేను ధరించుకుంటే, దేవుని సన్నిధిలో ఆ సర్వాంగ కవచము 7 విషయాలు అక్కడ మనం చూస్తున్నాం. సత్యమనే దట్టి ఒకటి, రెండవది నీతి అనే మైమరువు, మూడవది అక్కడ మనం చూసినట్లయితే సమాధానం, అందరితో సమాధానం కలిగి ఉండడం, తర్వాత నాలుగవది విశ్వాసమనే డాలు కలిగి, ఐదవది రక్షణ అనే శిరస్త్రాణం కలిగి, ఆరవది వాక్యం అనే ఆత్మ ఖడ్గము కలిగి, ఏడవదిగా ప్రార్థన కలిగి మనం జీవిస్తే ఈ 7 విషయాలు ఎవరైతే కలిగి ఉంటారో వారు బలవంతుగా ఉంటారు. ఈ బలము కలిగిన వారు ఎవరంటే జ్ఞానం కలిగిన వారు. ఈ జ్ఞానం కలిగిన వారు బలవంతులు అవుతారు. ఈ బలవంతులైన వారు దుష్టుని, శరీరాన్ని, లోకాన్ని, సాతాను జయించడానికి శక్తివంతులుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియ సోదరి సోదరుడా, జ్ఞానం వలన బలవంతులు అవుతారని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. గనుక మనందరం కూడా జ్ఞానం వలన బలవంతులమై దైవ దీవెన పొందుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. కనుక నీకు నాకు జ్ఞానం ఉంటే మనము శరీరాన్ని ఎలాగ జయించాలో మనకు తెలుస్తుంది, లోకాన్ని విధంగా జయించాలో మనకు తెలుస్తుంది, అలాగనే దుష్టుని ఎలా జయించాలో తెలుస్తుంది. లోకములో మనమందరము కూడా దుష్టుని శరీరాన్ని జయించగలిగిన వారు బలవంతులు అవుతారు. కనుక అందరూ దుష్టుల అబ్బాయిలు బలవంతులు, లోకాన్ని, శరీర సాతాన్ని జయించినటువంటి బలవంతులు అని అందరూ కూడా నీకు సాక్ష్యం ఇస్తారు. బలమైన కుటుంబం, ఆత్మీయతలో బలమైన కుటుంబం, ప్రార్థనలో బలమైన కుటుంబం, సంఘానికి అన్ని విషయాలు వచ్చే కుటుంబం, దేవుని భయభక్తుల దశమక్రమంగా తీసే కుటుంబం, సువార్త చెప్పి ఆత్మను రక్షించే కుటుంబం, తమ సాక్ష్యం ద్వారా అనేకులను ప్రభులోకి నడిపించే కుటుంబం, సంఘములో బలవంతులు, ఇంట్లో బలవంతులు, వీధిలో బలవంతులు, ప్రభువులో బలవంతుడు, దేవుని కొరకు వాడబడుతున్న బలమైన కుటుంబం అదని దైవ సేవకులు కూడా సాక్ష్యమిస్తారు. దేవుడు సాక్ష్యమిస్తాడు, ఇంట్లో వాళ్ళు సాక్ష్యమిస్తారు, వీధిలో వాళ్ళు సాక్ష్యమిస్తారు. వీళ్ళు దేవుని ఎడల బలము కలిగిన వారు, జ్ఞానము కలిగిన వారు బలవంతుల గుదురు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాలుగవది, జ్ఞానం వలన బలము కలిగిన వారు ఉంటామని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. ఐదవది మనం గమనించినట్లయితే సామెతల గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయము 20వ వచనములో దేవుని వాక్యం ఇలా వ్రాయబడి ఉంది. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. జ్ఞానము గలవారు తల్లిదండ్రులను సంతోషపెడతారు. ప్రియులారా, జ్ఞానములను 5వది, జ్ఞానము తల్లిదండ్రులను సంతోషపరుస్తుంది. జ్ఞానము తల్లిదండ్రులకు సంతోషం కలగజేస్తుంది. జ్ఞానం కలిగిన కొడుకు ఈ జన్మ మళ్ళీ రాదు. ఈ కుమారుని జన్మ, కుమార్తె జన్మ, ఈ కోడల జన్మ, అలాగే కుమార్తె జన్మ, అల్లుని జన్మ మళ్ళీ వచ్చేది కాదని ఇచ్చినటువంటి ఈ సమయంలో మళ్ళీ నేను పుట్టను, మానవులు ఒకేసారి పుట్టాలి, ఒకేసారి చనిపోవాలి, మళ్ళీ జన్మలంటూ లేనే లేవని బైబిల్ చెప్తుంది. గనక భూమి ఆకాశములు గతించిన దేవుని మాటలు గతింపవు. గనక సర్వశక్తిమంతుడు సృష్టికర్త అయిన దేవుడు ఏది శాసిస్తే అదే. కనుక నా సోదరి సోదరులారా, మళ్ళీ జన్మలు ఉండాయని చెప్పి మోసపోవద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను. అది వాక్యానుసారమైన బోధ కాదు, అది అక్రమైనది, దుష్టుని బోధ, అది దేవుని వాక్యానుసారమైనది కాదు. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, జ్ఞానం కలిగిన వాడు తల్లిదండ్రులను సంతోషపరచును. ప్రియ సోదరి సోదరుడా, నీ తల్లిని సంతోషపరుస్తున్నావా? కుమారుడా, అమ్మ, కుమార్తె, మీ తల్లిని సంతోషపరుస్తున్నారా? ఎప్పుడు తల్లిని సంతోషపరుస్తారు? అమ్మా, ఇదిగో మీరు చెప్పినట్టు చోట మేము వివాహం చేసుకుంటాం, మీరు చెప్పినట్టుగానే మేము బ్రతుకుతాం, అల్లరిగా తిరగం, మీకు తెలియకుండా ఏ పార్కుకి వెళ్ళం, ఇదిగో మీకు తెలియకుండా మేము ఎక్కడ ఏ అబ్బాయిని ప్రేమించం, మీ తెలియకుండా ఏ అమ్మాయిని ప్రేమించం, మీ తెలియకుండా మేము ఏది కూడా తప్పుడు పని చేయం, ఇదిగో మీకు తెలియకుండా మేము ఎక్కడ కూడా పార్కులు వెళ్ళం, మీ తెలియకుండా ఏ షాపుకు వెళ్ళం, మీ తెలియకుండా పొద్దుపోయేంతవరకు మేము అక్కడ ఉండం, ఇల్లు, కాలేజీ, తర్వాత మందిరం, మీరు మీ అడుగుచాడుల్లో మీ యొక్క నీడను మేము బ్రతుకుతామని ఏ పిల్లలైతే తల్లిదండ్రులు చెప్తారో అటువంటి పిల్లలను బట్టి తల్లిదండ్రులు సంతోషిస్తారు. ఉదయం లేచిన వెంటనే దేవునికి స్తుతించడం, దేవుని గొప్పతనాన్ని పోవడము, పాట పాడడం, వాక్యం చదవడం, ప్రార్థన చేసుకోవడం, కాలేజీకి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకోవడం, ఏదైనా సమస్య వస్తే దేవుని పాదాల దగ్గర పెట్టి తల్లిదండ్రులకు చెప్పడం, వారి తల్లిదండ్రులతో కలిసి ప్రార్థన చేయడం,
టీనేజ్లో తప్పిపోకుండా ఉండడానికి కన్నీళ్ళు గార్చి ప్రార్థన చేయడం, సంఘమునకు దైవ సేవకులు అమ్మ ప్రార్థన వెళ్దామంటే అవును మమ్మీ తొందరగా వెళ్దాం, డాడీ తొందరగా వెళ్దాం, మీరు కూడా తొందరగా సిద్ధపడండి, మేము కూడా సిద్ధపడతామని వెంటనే పక్కన మాకు ట్యూషన్ ఉందని ట్యూషన్ పేరు చెప్పుకొని పార్కుల మడి తిరగడం, మా కాలేజీ ఉంది పొద్దు సారమన్న అంటే మేడం రామని అని చెప్పేసి అక్రమ సంబంధాలు పెట్టుకొని అక్కడక్కడ తిరగడానికి, ఆ విధంగా చేస్తే తల్లినకు సంతోషం ఉండదు, కడుపు కోత మిగిలించిన వాడు అవుతావు. రేపొద్దున నీ పరిస్థితి కూడా నీ పిల్లలను నేను పిల్లలు కూడా నిన్ను అట్లే మోసం చేసి నిన్ను దుఃఖ పెడతారు అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఇక్కడ దేవుని గ్రంథములో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, ఎవరైతే జ్ఞానం కలిగిన వారై ఉంటారో వారు తల్లిదండ్రులను సంతోషపడతారు. తల్లిదండ్రులు ముగ్గురు. ఒకటి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, రెండవది వాక్యముతో నిన్ను కన్నారు ఆత్మీయ తల్లిదండ్రులు, మూడవది పరలోకపు తండ్రి ఆయనే మనకు తల్లి తండ్రి, ఆ మహనీయుడు ఆ దేవుని సంతోషపెడతారు. పరలోకపు తండ్రిని సంతోషపరుస్తారు, భూలోకముల కన్నతలను సంతోషపరుస్తారు, సంఘ సేవకులను సంతోషపరుస్తారు. కనుక ఈ విధంగా అందరినీ కూడా సంతోషపరిచేవారు ఎవరంటే జ్ఞానం కలిగిన వారు. ఏమవుతుంది, ఈ తాత్కాలికమైన శరీరంతో తల్లిను తెలియకుండా నేను చేస్తున్నా అంటే అది మోసమే కదా, దానివలన అది అక్రమ సంబంధమే కదా, దానివల్ల నేను నా కుటుంబము రేపొద్దున నేను పెళ్లి చేసుకున్న కూడా తర్వాత నా పిల్లలు కూడా డాడీ నువ్వు అమ్మని చేసుకున్నావు కనుక ఇట్లా నేను కూడా ఇదిగో నేను ఇట్లా చేసుకున్నాను, నువ్వు చేసింది కదా నేను చేసింది అనే విధంగా మనం మన పిల్లలకు అవకాశం ఇచ్చే విధంగా మనం బ్రతుకోకుండా ఉంటే బాగుంటుంది అని మనవి చేస్తూ ఉన్నాను. జ్ఞానం కలిగిన వారు తల్లిదండ్రులను సంతోషపరుస్తారు. ప్రియులారా, నీ తల్లిని సంతోషపరుస్తున్నావా? కుమారుడా, కోడల, కూతురు, అల్లుడు, ఇదిగో మీరు మీ యొక్క అత్తమామను సంతోషపరుస్తున్నారా? ఫాదరిల్లా మదరిల్లా అంటే వాళ్ళు తల్లిదండ్రులే. నీ యొక్క అల్లుడు ఎప్పుడైనా గమనించాలి, అత్తమామల దగ్గర ప్రియులారా వాళ్ళని పీడించుకొని తినేవాడు కాదు. అత్తమామలను సంతోషపరచాలంటే తన కూతురుతో పాటు అల్లుడు వచ్చి ఒక పూట రెండు పూటలు ఇంట్లో ఉంటే అటువంటి అల్లును బట్టి తల్లి నా యొక్క అత్తమామలు కూడా సంతోషపడతారు. అలాగే కొడుకు కోడలు సంతోషంగా ఇంటికి రావడం, ఇంట్లో ఉండడం, తర్వాత కొడుకు కోడలు దేవుని స్థలంలో కూతురు అల్లుడు ఇంటికి వస్తే ఓ పూట నుండి సంతోషంగా వాళ్ళతో మాట్లాడి పెనేసుకొని కొట్లాడుకొని తర్వాత నాకు అది లేదు ఇది లేని చెప్పుకోకుండా ఆయన పెళ్ళికి రామంటే సంతోషంగా 2-3 రోజులు వచ్చి ముందు చేస్తే ఇదిగో నేను బిరో కొనిస్తాను, ఆరం కొనిచ్చేస్తాను, లేకపోతే గొలుసు పెడితే వస్తాను, ఇలాంటివన్నీ పెట్టి మనుషులను బాధ పెట్టుకోకుండా ఆ కుటుంబం ఎలాంటిది, ఎంత పేదరికం కుటుంబము, ఆ కుటుంబంలో నేను ఇప్పుడు అడగడం ద్వారా వాళ్ళు యుగలరా ఏమిటి పరిస్థితి అని తెలుసుకొని జ్ఞానము చొప్పున జీవించు అల్లుడు, అటువంటి అల్లుడు ఆత్మను సంతోషపరుస్తాడు. కూతురు కూడా ఎప్పుడు కూడా అన్నదమ్ములు నా అన్నను నేను నొప్పించకూడదు, నా తమ్ముని నేను నొప్పించకూడదు, వాళ్ళు పెట్టి నాకేమైతే నేను వాళ్ళకి పెట్టాలనేటువంటి మనసు కలిగి ఉంటే అప్పుడు తల్లిని సొంతం. ఎప్పుడు కూడా తల్లి నాకు ఇవ్వలేదు అనకుండా ఏమి ఇచ్చినారు మీరు అనడం అనేది తల్లిని నొప్పించడమే అవుతుంది. కనుక నా తల్లిదండ్రులు నన్ను కన్నారు, నన్ను పెంచి పెద్ద చేసినారు, నేను పడిపోకుండా చెడిపోకుండా రాలిపోకుండా నన్ను కాపాడుకున్నారు, ఒక ఇంటిదాన్ని చేసినారు, నన్ను చక్కని సంసార భర్తనిచ్చినారు, నాకంటూ కుటుంబం నిలబెట్టిన నా తల్లిదండ్రులు ఇంతకంటే నాకేం చేయాలి? జన్మనిచ్చి పెంచి పెద్ద చేసి తర్వాత దాదాపు 20 సుత్తెలతో ఎన్నెముక మీద కొడితే ఎంత నొప్పి ఉంటుందో అంతకంటే భయంకర నొప్పిని భరించి నన్ను కన్నది నా తల్లి. కన్న తర్వాత ఎన్నోసార్లు ఎన్నో రోజులు సంవత్సరాలు నిద్ర లేకుండా చేయించిన నేను. ఆమె కంటిని నిద్రపోలేదు నా కొరకు, కంటి నిండా చక్కగా భుజించలేదు నా కొరకు. ఇన్ని ఇబ్బందులు పడినటువంటి నా తల్లిని నేనా నొప్పించేది? ఇంత ఇబ్బంది పట్టి ఈరోజు నా తల్లిని నేను సంతోషపరచవలసిన బాధ్యత నా తల్లిదండ్రుల బాధ్యత నా మీద ఉంది అని కొడుకులు గమనించాలి, కోడళ్ళు కూడా గమనించాలి. నాకు ఈ భర్త రావాలంటే ఆ భర్తను ఎంత నా తల్లి మా అత్త కనిపించి పెద్ద చేసింది, ఈరోజు ఇంటికి వచ్చినటువంటి భర్తను తీసుకొని పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ మనసు కడుపు కోతగా మేలించొద్దు, వాళ్ళని బాధ పెట్టొద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, దేవుని బిడలారా, ఒక కూతురుగా, ఒక అల్లునిగా, ఒక కొడుకువుగా, ఒక కోడలుగా నీవు నీ జీవితంలో మీ కుటుంబాన్ని సంతోషపరుస్తున్నారా? నిన్ను బట్టి నీ అత్తమామలు, నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషపడుతున్నారా? అలాగే సంతోష పెడుతున్నట్లయితే అది జ్ఞానం. కనుక జ్ఞానం కలిగిన కుమారుడు, జ్ఞానం కలిగిన అల్లుడు, జ్ఞానం కలిగిన కూతురు, జ్ఞానం కలిగిన కోడలు, జ్ఞానం కలిగిన విద్యార్థులు, జ్ఞానం కలిగిన విశ్వాసులు, జ్ఞానం కలిగిన ఆత్మీయ పిల్లలు తమ తల్లిని సంతోషపరుస్తారు. మరి సంతోషపరుస్తున్నావా? నిన్ను బట్టి ఆత్మీయ తల్లిని సంఘములో బాధపడుతున్నారా? నిన్ను బట్టి నీ కనతల్లిని బాధపడుతున్నారా? నిన్ను బట్టి పరలోకతని బాధపడుతున్నాడు. ఒక విధంగా గమనించి అందరినీ కూడా సంతోషపరచాలి. జ్ఞానము కలిగిన కుమారుడు
తల్లిదండ్రులను సంతోషపరుస్తాడు. కనుక మరి నీ వలన సంఘములో సంతోషం ఉందా? ఆత్మీయ సంఘము కుటుంబం అనేటువంటి ఆత్మీయతలకు సంతోషం ఉందా? నీ వలన నిన్ను కన్నా తల్లిదండ్రులకు, నిన్ను కన్నా పరలోకపు దేవునికి, ఆ తండ్రికి సంతోషం ఉందా? కనుక ఒకసారి పరీక్షించుకోవాలని మనవి చేస్తున్నాను. కనుక 5వదిగా జ్ఞానం వలన తల్లిదండ్రులను, కుటుంబాన్ని, సంఘమును, దేవుణ్ణి, ఆత్మీయతలను, పరలోక తండ్రిని సంతోషపరుస్తారు. కనుక నువ్వు కూడా అట్టి సంతోషము నీ కుటుంబానికి ఇచ్చేవానికి ఉంటే మంచిది. ఒకవేళ లేకపోతే ఈరోజే ఇదే అనుకూలమైన సమయం. యేసు ప్రభువా, నాకు జ్ఞానము దయచేయి, నా కుటుంబాన్ని, నా తల్లిదండ్రులను, ఆత్మీయ తల్లిదండ్రులను, పరలోక తండ్రిని నిన్ను సంతోషపరచాలి. మిమ్మల్ని నన్ను బట్టి నా తల్లిని దుఃఖపెట్టినాను, నన్ను బట్టి నా యొక్క తల్లిని ఎంతో దుఃఖపన్నారు. ఇది వాక్యం. ఈరోజు నేను దుఃఖపెడితే చెడుపుకురా చెడేవు, దుఃఖపెట్టకురా దుఃఖపెట్టబడతావు. కనుక నువ్వు ఏం చేస్తావు అదే నువ్వు కోసుకుంటావు. అందును బట్టి నీవు ఏం చేస్తావు, తల్లికి ఏదైతే నువ్వు చేస్తావో అదే నీకు కూడా చేయబడుతుంది. కనుక మరి తల్లిదండ్రులను సంతోషపరిచే కుమానిగా నువ్వు ఉండి, దేవుని సంతోషపరిచే భక్తుని యొక్క ఆత్మీయ కుమానిగా పరలోక తండ్రిని, ఆత్మీయ తండ్రిని, చర్య తల్లిని సంతోషపరిచే విధంగా నువ్వు ఉండి నీ ప్రవర్తనతో సంతోషపెట్టాలని మనవి చేస్తున్నాను. పొద్దెక్కేంత వరకు పనుకుంటే తల్లిని సంతోషమా? పొద్దుపోయేంత వరకు పబ్బికి నానాకి కూడా చెల్లులో చూసుకుంటా ఉంటే ఏనాయనా పనుకోరండి, పనుకుంటలే నిన్ను నిద్రపోయి సావండి, నాతో ఏం పని అని గదురుకుంటే అటువంటి ఆ కొడుకు తల్లిని సంతోషం ఇస్తాడా? అలాగే ఎప్పుడో పనుకొని ఎప్పుడో లేచి ఎప్పుడో పోతుంటే ఒక బాధ్యత లేకుండా పొద్దున్న లేస్తానే ఎన్ని పనులు ఇంట్లో ఉంటాయి. మరి నీళ్ళు తీసుకురావాలి, కసులు ఉడ్చాలి, తర్వాత మార్కెట్ వెళ్ళి రావాల్సి ఉంటుంది, తర్వాత ఏదన్నా పాలు తీసుకురావాల్సిన పరిస్థితులు ఉంటాయి, ఇంట్లో పనులు ఉంటాయి, వాక్యం చదువుకునే పని ఉంటుంది, ప్రార్థన చేసుకునే పని ఉంటుంది, దేవుని స్థలంలో స్తుతించే పని ఉంటుంది, తర్వాత దేవుని సన్నిధిలో కుటుంబంలో ఎన్నో విషయాలు, పిల్లలను తర్వాత స్కూల్ కాడ వదిలిపెట్టవలసిన పని ఉంటుంది. ఇవన్నీ నువ్వు చేయకుండా, బాధ్యత లేకుండా పండుకొని ఉంటే నా తల్లికి సంతోషమా? నువ్వు పండుకున్నటువంటి మంచం మీద ఉన్న బెడ్షీట్ కూడా నువ్వు మెర్తేయవు, దాన్ని బట్టి నీ సంతోషపడతావు. తల్లిదండ్రులు నువ్వు మంచం మీద పనుకుంటే ఆ మంచాన్ని కూడా తల్లిదండ్రులు వేయాలన్నా? ఆ మంచంలో బెడ్షీట్ కూడా తల్లిదండ్రులు వాళ్ళుగా యొక్క మడత పెట్టాలన్నా? మడత పెట్టడానికి శక్తి లేదా? క్యాన్ నీళ్ళు బయట లోపల ఇంట్లో తీసుకురాలేవా? ఈ సిలిండర్ని తీసుకురావడానికి ఆ ఇంట్లో తీసుకురాలేవా? ఆ సిలిండర్ అయిపోతానే దాన్ని తీసేసి మళ్ళీ ఒక సిలిండర్ పెట్టలేవా? బాత్రూమ్ శుభ్రం చేయలేవా? కుటుంబంలో డస్ట్బిన్లు అన్నీ కూడా నిండిపోయింటే ఆ యొక్క బాత్రూమ్ దగ్గర ఎంటుకలు, తర్వాత ఇక దిద్దుకున్నటువంటి ఆ షాంపూలు పొట్లాన్ని అట్టబడి ఉంటే దాన్ని చూస్తూ ఉంటావు, కానీ ఒకసారి శుభ్రం చేయలేవా? శుభ్రం చేస్తే ఎంత తల్లిని సంతోషపడతారు. ఊరికే తినడమేనా? నువ్వు తిన్నటువంటి ప్లేట్ కడుక్కోలేవా? నువ్వు తాగినటువంటి టీ గ్లాస్ తాగలేవా? యొక్క శుభ్రం చేయలేవా? అంత బలహీనుడువా? నువ్వు తుడుచుకున్నటువంటి టవాలా ఆనే ముదురు చుట్టి కుర్చీలో మంచం మీద వేస్తుంటావు, దాన్ని తీసి ఆరేసి అంత బలం లేదా నీకు? జ్ఞానం ఎక్కడ? కుటుంబంలో నిన్ను బట్టి తల్లిదండ్రులు నేను పెద్దోని వయసు వచ్చిన తర్వాత, నీకు టీనేజ్ అయిపోయా తర్వాత, పెళ్ళిడైపోయి తర్వాత ఉన్నావు, కుటుంబంలో సాకుతున్నావా? కుటుంబానికి ఏమైనా తీసుకొచ్చిస్తున్నావు? తల్లిని మీద ఆధారపడుతున్నావా? ఇంకా నాకు ఇది ఇవ్వలేదు అది ఇవ్వలేని చెప్పి అంటున్నావా? మన ఒక తల్లి అంటుంది, కొడుకు వస్తున్నాడంటే ఎమకింకడు వస్తున్నాడని భయం గుండె దడ తీసుకుంటుందయ్యా. నేను పెళ్ళి అయింది, భార్య ఇతని త్రాగుడు తట్టుకోలేక వెళ్ళిపోయింది, పిల్లలు దూరమైనారు, ఇప్పటికైనా తెలివి లేకుండా ఇప్పటికి కూడా తల్లికి వచ్చిన కష్టము, ఆమె పాసి పనులు చేసి ఆ ఇంట్లో పనులు చేసుకొని వస్తే తర్వాత 10 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు అంటే దాన్ని పట్టి పీక్కొని తిని వాళ్ళని తీసుకొని పోతా ఉంటే వాళ్ళకి సంతోషమా? ఒకసారి ఆలోచించు. ఇది జీవితం అంటారా? ఇది కొడుకు బాధ్యత అంటారా? పెరిగి పెద్దవాడిన తర్వాత తల్లిని సాకవలసిన వాడు తల్లిదండ్రులుగా పీడించుకుంటూ తింటూ త్రాగి పడిపోయి ఎక్కడంటే అక్కడ పడిపోతే ఆ తల్లికి సంతోషమా? తల్లిదండ్రులు తెలియకుండా అమ్మాయిలతో తిరిగితే తల్లిదండ్రులు సంతోషమా? తల్లిదండ్రులు లేకుండా అబ్బాయిలతో తిరిగితే సంతోషమా? తల్లిదండ్రులు నీవు వేరే వారి బకి మీద పోతా ఉంటే చూస్తే కడుపు కోత కాదు, ఎంత కాలిపోతుంది. నీ కొడుకుని మేము కూతున్న అక్కడ పార్కులో చూసినాం, ఆడ చూసినాం, ఇడు చూసినాం, హోటల్లో చూసినాం, ఒక అమ్మాయితో ఉండేది. ఇవి విన్నప్పుడు కడుపు కోత కాదా? కనుక జ్ఞానం వలన తల్లిదండ్రులను సంతోషపరుస్తామని బైబిల్ చెప్తుంది. నా చెల్లి, తమ్ముడు, అన్న, అక్క, పిల్లలారా, ఈ జన్మ మళ్ళీ రాదు, మమ్మల్ని దుఃఖపెట్టి నీవేం బాగుపడతావు లేరా అనేటువంటి ఆ మాట తల్లిని నోట వస్తే అది నీకు జరుగుతుంది. ఏ తల్లిని దుఃఖపెట్టి ఏ పిల్లలు బాగుపడరు? తల్లిని సంతోషపరిస్తే అదే నీకు జరుగుతుంది. మళ్ళా నీకు పిల్లలు కలుగుతారు, నీకు సంసారం ఉంటుంది, ఆ పిల్లలు నిన్ను వాళ్ళకి చెప్పుకోగలవు.
నేను కూడా ఒకప్పుడు ఇలా ఉంటున్నప్పుడు నా తల్లిదండ్రులను మందలిస్తే నేను సరిగా బ్రతికినాను, అక్రమసమ లేకుండా నేను సరైన రీతిలో బ్రతికి నా జన్మ సార్థకం చేసుకున్నాను నాయన. ఇదిగో నేను ప్రభు వాక్యాన్ని బట్టి సరి చేసుకున్నాను, ఇదిగో నా ప్రభు యొక్క మాటలను బట్టి నేను సరి చేసుకున్నాను. అదే మీకు చెప్తున్నాను, నేను అక్రమంగా బ్రతికినాను వాస్తవమే, అయితే దేవుని వాక్యం చేత సరిచేయబడి నా బ్రతుకును బాగు చేసుకున్నాను. అదే మీకు చెప్తున్నాను, మీరు కూడా ఇలా బ్రతకండి అని చెప్పి పిల్లలకు మనం చెప్పుకోవడానికి వీలవుతుంది. కనుక నీ తల్లులను నువ్వు సంతోషపరిస్తే నిన్ను నీ పిల్లలు సంతోషపరుస్తారు. అలాంటి విధంగా ఉండాలని ప్రేమతో కోరుచు ఉన్నాను. దేవునికి స్తోత్రం. 6వది సామెతల గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలగును, బుద్ధిహీనుడు విర్రవీగి నిర్భయముగా తిరుగును. జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి తొలగును, జ్ఞానం కలిగిన వాడు భయపడి కీడు నుండి తొలగును అని దేవుని వాక్యములో రాయబడి ఉంది. ప్రియులారా, కీడు తొలగిపోతుంది. జ్ఞానం కలిగిన వాడు కీడులో ఉన్నప్పటికీ వెంటనే తెలుసుకొని జ్ఞానం వలన ఈ కీడులో నుండి తొలగుతాడు. జ్ఞానం కలిగిన వాడు కీడు నుండి వైదొలుగుతాడు అని దేవుని గ్రంథములో మనం చూడగలుగుతున్నాం. అవును ప్రియులారా, జ్ఞానం కలిగిన వాడు కీడు నుండి వైదొలుగుతాడని దేవుని వాక్యములు మనం చూడగలుగుతున్నాం. జ్ఞానం కలిగిన వాడు భయపడి కీడు నుండి తొలగును. జ్ఞానం కలిగిన వాడు భగవంతుని యొక్క భయముతో, నిజమే కదా, శరీర సుఖం తాత్కాలికము, దాని వలన కలిగే పరిణామం శాశ్వతమైంది. తాత్కాలికమైన సుఖం కొరకు శాశ్వతమైన నష్టాన్ని, దుఃఖాన్ని కొని తెచ్చుకోకూడదు అని తెలుసుకొని జ్ఞానం కలిగిన వాడు భయపడి కీడు నుండి తొలగును. భయం విడిచి తిరిగితే దాని వలన మరణం వస్తుంది, నష్టం, ఎన్నో కీడులు నష్టం వస్తాయి. జ్ఞానం కలిగిన వాడు భయపడి కీడు నుండి తొలగుతాడు. ఓహో, ఇది కీడు కదా, ఇది మంచిది కాదు కదా, నిజమే కదా, ఎందుకు నేను కంట్రోల్ చేసుకోలేను, నా నిగ్రహశక్తి ఎందుకు లేదు నాకు, ఎందుకు నేను ఈ విషయం ఆలోచించలేకపోయినాను, అయ్యో ప్రభువా నన్ను క్షమించు అని దేవునికి భయపడి కీడులో అతడు ఉన్నప్పటికీ దాని నుండి తొలగుతాడు. నేను 10 మందిని దుఃఖపెట్టినా నా దేవుని దుఃఖపెట్టకుండా ఉంటే చాలు, నా తల్లిని దుఃఖపెట్టుకుంటూ ఉంటే చాలు. రేపొద్దున నేను ఎంతమంది దుఃఖపడినా నా స్వార్థం కోసం, నా సుఖం కోసమై, నా శరీర ఆశ కోసమై నేను నా తల్లిని దుఃఖపెట్టి, దైవసేవకుని దుఃఖపెట్టి, పరలోక దేవుని దుఃఖపెట్టినట్లయితే అది నాకు క్షేమమా అని తెలుసుకొని భయపడి కీడు నుండి వైదొలుగుతాడు అనేటువంటి మాట చూస్తున్నాం. జ్ఞానం కలిగిన వాడు భయపడి కీడు నుండి వైదొలుగును. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియ తమ్ముళ్ళు, నా ప్రియమైన చెల్లెళ్ళు, మీరు, నేను, మనమందరం కూడా మానవులం గనక కొన్నిసార్లు తప్పు చేయడం సహజమే, కానీ దాని నుండి వైదొలగడమే సమంజసం. తప్పు చేయడం సహజమే, దాని నుండి భయపడి కీడు ఉంది దాంట్లో తెలుసుకొని దాని నుండి వైదొలగడమే సమంజసం. అదే జ్ఞానం. కనుక తప్పు చేయనివాడు ఈ ప్రపంచంలో ఎవడు లేడు. మానవుడు గనక, మానవులో పాపం ఒకటి నివసిస్తుంది గనక అది పాపం వైపు నడిపిస్తుంది మనిషిని. అయితే దేవుడు నీలోకి వస్తే దేవుని వైపు, పుణ్యం వైపు, మంచి వైపు దేవుని నిన్ను నడిపిస్తాడు. భయపడి కీడు నుండి వైదొలగాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. కనుక 6వది, వాళ్ళు జ్ఞానం గలవాడు భయపడి కీడు నుండి వైదొలుగుతాడు అనే విషయాన్ని మనవి చేస్తున్నాను. చివరిగా 7వది బైబిల్ చెప్తుంది. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనములో లేఖనములో దేవుడు ఇలాగ సెలవిస్తూ ఉన్నాడు. జ్ఞానం కలిగిన వాడు ఏమవుతాడంటే చెడుతనము నుండి దూరం అవుతాడు అనే మాట. చెడుకు దూరంగా మంచికి దగ్గరగా ఉంటారు. 8వ అధ్యాయం 13వ వచనం. చెడుతనమును అసగించుకొనుటయే గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము. ఆలోచన చెప్పుటయు లెస్సైన జ్ఞానం ఇచ్చుట నా విషయము, జ్ఞానాధారము నేనే అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. జ్ఞానం కలిగిన వాడు చెడు నుండి దూరమవుతాడు అనేటువంటి విషయాన్ని ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. అవును ప్రియులారా, 9వ అధ్యాయం 12వ వచనములో, నీవు జ్ఞానివైన ఎడల నీ జ్ఞానం నీకే లాభకరము, నీవు అపహసించిన ఎడల దానిని నీవే భరింపవలెను. ఎంత చక్కని మాట. నువ్వు జ్ఞానివైనట్టయితే నీ జ్ఞానము నీకే లాభకరము గనక జ్ఞానము కలిగి దేవుని సన్నిధిలో ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానం వలన 7 లాభాలు ఉన్నాయి. కనుక ఆ 7 లాభాలలో ఒకటి, జ్ఞానము
సమయమును సద్వినియోగం చేసుకుంటుంది. రెండవది, జ్ఞానము తన కుటుంబాన్ని కట్టుకుంటుంది. మూడవది, జ్ఞానము కుటుంబాన్ని తాను శాంతియుతంగా ఉంటాడు, ఇంకొకరిని కూడా శాంతియుతంగా ఉంచుతాడు. జ్ఞానం అనేది ప్రియులారా ప్రభుత్వంలో కీడు నుండి ఒక వ్యక్తిని బలవంతునిగా ఉంచుతుంది. జ్ఞానం అనేది తల్లిను సంతోషపరుస్తుంది. జ్ఞానం ఏం చేస్తుందంటే కీడు నుండి వైదొలుగుతుంది. ఏడవది, జ్ఞానం కలిగిన వారు చెడు నుండి వైదొలిగి మంచికి దగ్గర అవుతారు. అందుకయే ప్రియుడా, చెడు కార్యమును గాక మంచి కార్యము చేయము. మంచి చేయవాడు దేవుని సంబంధి, చెడు చేసేవాడు దేవుని చూచినవాడు కాదు, దేవుని మాట విన్నవాడు కాదు, దేవుని లోకి వచ్చినవాడు కాదు. అతడు మాత్రమే కీడు చేస్తాడు, కానీ మంచివాడు ఎప్పుడు కూడా మంచి చేసి దేవుని సంబంధిగా ఉంటాడు. కనుక జ్ఞానం వలన ఎన్ని లాభాలు ఉన్నాయి గనక మరి ఇట్టి జ్ఞానమైన క్రీస్తును నువ్వు కలిగి, ఇంకా ఎవరైనా జ్ఞానము లేకుండా ఉంటే ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. జ్ఞానము కలిగి దేవునిలో ముందుకు సాగాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. నా ప్రియ చెల్లి, తమ్ముడు, అన్నాక ఒకసారి నువ్వు కూడా మోకరించాలని ప్రేమతో కోరుతున్నాను. నువ్వెక్కడున్నా, మనం ఏ పని చేసుకుంటున్నా, దయచేసి నువ్వు కూడా టీవీ దగ్గర ఒకసారి మోకరించి దేవుని సన్నిధిలో నువ్వు కూడా ఏకీవిస్తే బాగుంటుంది. పనులు చేసుకుంటా వింటున్నానులే అనుకోవద్దు. మోకరించి నేను సరి చేసుకోవాలని ప్రేమతో కోరుచున్నాను. జ్ఞానం మన సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. మరి సద్వినియోగపరచుకుంటున్నావా? జ్ఞానం వలన ఇల్లు కట్టుకోవచ్చు, మరి నీ వలన ఇల్లు కూలిపోతుందా, ఇల్లు కట్టబడుతుందా? సంసారం జ్ఞానం వలన శాంతం అలబడుతుంది. మరి నువ్వు శాంతం కలిగి ఇంట్లో వాళ్ళందరినీ శాంతపరుస్తూ గలుగుతున్నావా? జ్ఞానము బలవంతులుగా ఉంచుతుంది. నీ వలన నీ కుటుంబం బలమైన కుటుంబముగా ఉంటుంది. మరి నీ వలన కుటుంబము అనగారిపోతుందా, బలము కలిగినటువంటి కుటుంబముగా ఉంటుందా? జ్ఞానం వలన తలను కలగజేస్తారు. మరి నీ జ్ఞానము తలను సంతోషపరుస్తుందా? నీ జ్ఞానము తలను దుఃఖపెడుతుందా? నీకున్న జ్ఞానము తల్లిను దుఃఖపెడుతూ ఉంటే అది దైవ జ్ఞానము కాదు, అది దయ్యముల జ్ఞానమే అని నీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి జ్ఞానం కలిగిన వాడు భయపడి కీడు నుండి వైదొలుగుతాడు. జ్ఞానం కలిగిన వాడు ఎప్పుడు దేవుని భయముతో ఉంటాడు. జ్ఞానం కలిగిన వాడు కీడులో ఉండడు, ఉన్నా కూడా వెంటనే వైదొలుగుతాడు దాని నుండి. కనుక జ్ఞానం కలిగిన బిడవుగాను ఉంటే భయపడి కీడు నుంచి వైదొలగాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. జ్ఞానం కలిగిన వాడు చెడుకు దూరంగా ఉంటాడు. జ్ఞానం కలిగిన వాడు మంచికి దగ్గరగా ఉంటాడు. కనుక మంచికి దగ్గరగా ఉన్నావా, చెడుకు దగ్గరగా ఉన్నావా? చెడుకు దగ్గరగా ఉండి మంచికి దూరంగా ఉంటే నీకు జ్ఞానం లేదని అర్థం. చెడుకు దూరముగా ఉండి మంచికి దగ్గరగా ఉంటే అదే జ్ఞానం. అట్టి జ్ఞానము కలిగి నీకు దేవుని కృపకు పాత్రుడవుదువుగాక. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, జీవముగల దేవాని పరిశుద్ధ నామమును బట్టి నీకు స్తోత్రాలు. జ్ఞానం వలన కలుగు లాభాలు అన్న అంశాన్ని మాకు తెలియజేసినందుకై స్తోత్రాలు. ప్రియ పరలోకపు తండ్రి, జ్ఞానము మీరే ప్రభువా. నీ వలన విమోచించబడిన ప్రజలం, నీ వలన పరిశుద్ధులుగా తీర్చబడిన మేము, నీ వలన జ్ఞానం పొంది నీ వాక్య జ్ఞానం కలిగి ప్రభా నీ సన్నిలో మేము ఎలాగ నడుచుకోవాలనో మాకు తెలియజేసినారు. నీకు స్తోత్రాలు. జ్ఞానం కలిగిన వాడు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటాడు. నాయన జ్ఞానం కలిగిన వాడు ప్రభు ఇల్లు కట్టుకుంటారు. జ్ఞానం కలిగిన వారు శాంతియుతమైన వాతములకు నడిపిస్తారు. జ్ఞానం కలిగిన వారు తల్లిను సంతోషపరుస్తారు. జ్ఞానం కలిగిన వారు తండ్రి భయపడి కీడు నుంచి వైదొలుగుతారు. జ్ఞానం కలిగినటువంటి వారు నాయన తల్లినకు సంతోషం కలగజేస్తారు. జ్ఞానం కలిగిన వారు చెడుకు దూరంగా మంచికి దగ్గరగా ఉంటారు. కనుక మేమందరం కూడా కుటుంబంలో ఉన్నవారు కానీ, సంఘంలో ఉన్నవారు కానీ, తండ్రి భర్త కానీ, భార్య కానీ, తల్లిని కానీ, పిల్లలు కానీ, అత్త కోడలు కానీ, సంసారం చేసే ప్రతి ఒక్కరు కూడా నైనా కీడుకు దూరముగా ఉండి నాయన జ్ఞానము కలిగి ఈ 7 లాభాలు పొందడానికి సహాయం చేయమని, రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి, మారుమనసు లేని వారికి మారుమనసు దయచేయండి, బాప్తిని తీసుకొని వారు తీసుకోవడానికి సహాయం చేయండి. ప్రభా తీసుకున్న వారు బలలో క్రమంగా పాల్పంపులో పొందడానికి, దేవుని భాగం క్రమంగా తీయడానికి, ఏ సంఘానికి వెళ్ళి వారు ఆ సంఘానికి వెళ్ళి మాయలో పడిపోకుండా, మాయ మాటల్లో పడిపోకుండా, నష్టపోకుండా తండ్రి నీ చిత్తానుసారంగా తల్లిని విడవకోకుండా, సంఘాన్ని విడవకుండా నమ్మకం ఉండడానికి సహాయం చేయండి. ప్రభా ప్రతి ఒక్క బిడ్డకు దీవెన, ఆరోగ్యం, ఆశీర్వాదం నీ కృపలు నిండుగా మెండుగా దండిగా దయచేయమని, చెప్పబడిన మాటలు బిడ్డల హృదయాలు ఫలింప చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తూ, ప్రార్థన టీవీ ప్రేక్షకులను, ప్రార్థన టీవీ కార్యవర్గాన్ని దీవించమని తండ్రి, ఇక షూటింగ్ చేస్తున్నటువంటి బిడ్డను దీవించమని, నీ దాసుని తండ్రి దీవించమని, నీ సేవను ఆశీర్వదించమని, చెప్పడిన మాటలు అందరి హృదయాలు ఫలింపజేసి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మీక దీవెన కృపాక్షేమాలు వాక్యముని విని
వాక్యానుసరంగా ప్రతి బిడ్డకును సదా తోడైననుగాక. ఆమెన్. దేవుడి మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. వచ్చే వారం ఇదే సమయానికి మళ్ళీ దేవుని వాక్యం వినండి, దైవ దీవెన పొందండి. గాడ్ బ్లెస్ యూ. ప్రేమ, సంతోషం, సమాధానం అందించే దైవ కుటుంబం మన్నా ప్రార్థనా మందిరం. రక్షణ, స్వస్థత, పరిశుద్ధతకై దర్శించండి మన్నా ప్రార్థనా మందిరం. సంఘ కాపరులు, వర్తమానికులు రెవరెండ్ డాక్టర్ ఎన్ పీటర్ గారు, బీడీ ఎంటీహెచ్. పాస్టర్ ఎన్ షాలేం రాజ్ కుమార్ గారు, బీటీహెచ్ ఎంటీహెచ్. సెల్ నంబర్స్ 9908711854 మరియు 9989750722.